హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ వీడియోలో 120 ఇయర్స్ బ్యాక్ కట్టినటువంటి మా నాయనమ్మ వాళ్ళ బ్యూటిఫుల్ హౌస్ చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కనపడుతున్నారు కదా మా నాయనమ్మ, ఈవిడే అనమాట. ఈవిడ పేరు నాగమ్మ. మా నాయనమ్మ పల్నాటి నాగమ్మ. జోక్‌గా అన్నానులెండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈ హౌస్ అంతా కూడా 120 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా సంవత్సరానికి ఒకసారి ఎళ్తాం మేము. అంటే మధ్య మధ్యలో వెళ్ళడానికి మాకు కుదరదనమాట. ఉగాది పండుగ రోజు మాత్రం సంవత్సరం ఎక్కడున్నా సరే ఆ సంవత్సరంలో అక్కడికి వెళ్ళేసి జాతరంతా చూసుకొనొస్తాము. ఒక వేడుకలాగా చేస్తారనమాట. ఇంకా మా నాయనమ్మ వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బయటే స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పెద్ద రోల్ ఉంది కదా! పిండి వంటలకి అది యూజ్ అవుతుందనమాట. ఇతను మా బాబాయి. జూనియర్ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేస్తాడనమాట. ఇంగ్లీష్ లెక్చరర్‌గా. చాలా బాగా టీచ్ చేస్తాడు. ఇక నాతో మాట్లాడుతా ఉన్నాడు. వీడియో తీస్తున్నానని చెప్పేసి, "ఏం చేస్తున్నావు?" అని అడుగుతూ ఉన్నాడు. ఇంక మా నాయనమ్మ వాళ్ళ ఇంటి బయట స్టెప్స్ ఉంటాయనమాట పైకి వెళ్ళడానికి. ఇవి కూడా ఒక షెల్ఫ్ టైప్‌లో ఉంటాయి కింద నుంచి. ఇక్కడ కొంచెం డేంజరస్‌గా ఉంటుందనమాట. పైన కర్వ్స్ తిరిగినట్లు ఉంటుంది. ఇంక దీన్ని ఇలా అడ్జస్ట్ చేశాము. పైనంతా కూడా స్టెప్స్ చూసారు కదా! ఎగుడు దిగుడుగా అనమాట. ఆ టైంలో అలా కట్టేవాళ్ళు. ఇలా కంప్లీట్‌గా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అంటే మేము కూల్‌గా ఉండాలని చెప్పేసి కూల్ పెయింట్ అలా పూయించామండి పైన. బాగా ఎండగా ఉంది నేనింక వీడియో తీసేటప్పుడు గూడా. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే హౌసు ఆహ్, మిడిల్ రూమ్ వరకి ఇట్లా డాబా టైప్ అనమాట. ముందు పక్క, ఎనక పక్క అంతా కూడా పెంకులు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ కాలంలో ఏంటంటే రిలేటివ్స్ అందరూ కూడా పక్క పక్కనే కట్టుకుంటూ ఉంటారనమాట హౌసెస్. అందరూ నలుగురు అన్నదమ్ముల పిల్లలు ఇట్లా ఉంటారు కదా! అలా అనమాట. స్టార్టింగ్ మా నాయనమ్మ వాళ్ళ వైపు మెట్లు ఎట్లయితే ఉన్నాయో ఎండింగ్‌లో కూడా ఈ విధంగా మెట్లు అరేంజ్ చేశారు. ఫ్రంట్, బ్యాక్ అంతా కూడా పెంకులు. మిడిల్‌లో మాత్రం డాబా అనమాట. చుట్టుపక్కల కట్టిన హౌసెస్ అన్నీ కూడా ఈ మధ్య రెనోవేట్ చేసినవి. ఓవరాల్‌గా లుక్ అయితే డాబా పైనుంచి ఇలా ఉంటుంది. ఇంకా కూల్ పెయింట్ వేసాము. అలాగే లీక్ ఎక్కడా కాకుండా కూడా పెయింట్ ఉంటుంది కదా! గమ్ పెయింట్ అది కూడా చేసామనమాట. ఇంకా ఫ్రంట్ పెంకుల పైన మేము మళ్ళీ రేకులు అటాచ్ చేసేసాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి వర్షం పడ్డా కారకుండా అని. బయట నుంచి చూస్తుంటే ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. బైక్ ఉంది కదా! అటు సైడ్ నుంచి రావాలనమాట. ఆ కిందున్న రేకులంతా కూడా బాత్రూము. ఇంకా మా నాయనమ్మ ఒక్కటే ఉంటారండి హౌస్‌లో. ఆమె ఏజ్ అయితే 80 ఇయర్స్ అనమాట ఇప్పటికి. ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది మా నాని. మేము నాని అని పిలుస్తాం మా నాయనమ్మని. ఇంగ ముందు పక్క ఓపెన్ స్పేస్ అంతా కూడా 4 ఇళ్ళ వాళ్ళు వెళ్ళేదానికనమాట. ఇంకా పక్కనున్న ప్లేసు చెట్లు వేసినయి అవన్నీ కూడా నలుగురుంటారు కాబట్టి నలుగురికి 4 పార్ట్స్ అన్నట్టు. ఇంక ఇదైతే మాదనమాట. కరివేపాకు చెట్టు, వంకాయ చెట్లు అని ఇట్లా వేశారు. మొత్తం చూసారు కదా! గోడలు కట్టి అవన్నీ నలుగురు భాగాలు. ఇంక బయట నుంచయితే లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. పెద్ద పెద్ద దూలాలతోటుంటుంది. ఇంకా మా ఉగాది పండుగ అయ్యేసరికి ఇంటికందరూ చుట్టాలొచ్చారండి. ఇక్కడ మీరు గోడనంతా కూడా అబ్జర్వ్ చేసినట్లయితే నార్మల్ గోడలాగైతే ఉండదనమాట. ఇందులో మట్టి, సున్నపురాయి ఇంకేదో వేసి చేస్తారంట చాలా స్ట్రాంగ్‌గా. ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయంటే పగలగొట్టాలన్నా గూడా చాలా టైం పడుతుంది. ఇంగ మా నాయనమ్మ ఒక్కటే గదా ఉండేదని జెప్పేసి ఇంక మేమైతే దీన్ని ఇంక పగలగొట్టడం అట్లా చేయలేదు. బట్ చుట్టూ ప్రహరీలాగా ఇలా జేసేసామనమాట. ఇంగ మా దగ్గరికి రమ్మన్నా గూడా ఆమెకి ఇక్కడ అలవాటైపోయి ఒక వారం ఉండేసరికి మళ్ళీ వచ్చేసిద్ది. నేను ఉండలేను అని జెప్పి. లోపలంతా గూడా గోడ చూసారు గదా! పైన దూలాలు ఇవన్నీ కూడా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. ఇంతవరకు ఒక్కసారి గూడా ఊడి పడలేదు. ఇంత గట్టిగా ఉంటాయి. నార్మల్ గోడలు గూడా ఇలా ఉండవు. కాకపోతే ఈ మధ్య చిన్న చిన్న ఫ్రిడ్జ్, టీవీ ఇట్లాంటివి ఐటెమ్స్ అవి ఉన్నాయి గానీ బండలు అట్లా నార్మల్‌వి. మిగతా అంతా కూడా అప్పట్లానే వదిలేసారనమాట. జస్ట్ పెయింటేసి గోడ గూడా చూడొచ్చిక్కడ. మొత్తం హ్మ్. డిఫరెంట్‌గా ఉంటుందనమాట. స్మూతింగ్ ఫినిష్ అలా అయితే ఏమి ఉండదు. ఇక్కడ చూసారు కదా! అప్పట్లో ఈ గోడలవి కట్టేటప్పుడు ఇందులో మామూలుగా పేడ అవి గూడా వేసి చేస్తారని జెప్పి మా నాయనమ్మ అన్నది. మరి ఈ ఇంటిని డిజైన్ చేసేటప్పుడు అది వేశారో లేదో నాకైతే తెలీదు. బట్ చాలా గట్టిగా ఉంటాయన్నమాట. ఇంక మా లగేజ్ అంతా కూడా ఇట్లా ఫ్రిడ్జ్ పక్కన అలా పడేసాము. అంటే వచ్చినప్పుడు 1, 2 డేసే గదా! ఇంగా తర్వాత ఇక్కడ మీకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిచ్చాలి. ఆ కాలంలో తలుపులు గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మా మమ్మీ కుకింగ్ జేస్తా ఉన్నారండి కిచెన్‌లో. ఇక్కడ జూస్తున్నారు కదా! ఆ కాలంలో తలుపులు దొంగలవి రాకుండా, భయం లేకుండా ఉండాలి అని చెప్పేసి ఇలా ఉంటదనమాట. అడ్డంగా ఒకటి చెక్కుంటుంది. గోడంతా పైన బోల్ట్ అది పెట్టేసాక ఈ చెక్కని దాని పైకి దూరుస్తారనమాట. ఇంక చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే బరువు గూడా ఉంటుందనమాట తలుపు లాగాలన్నా. ఒక్కొక్క తలుపొచ్చేసి చాలా వెయిట్ ఉంటుంది. ఇంకా కిచెన్ అయితే ఇలా ఉందండి.
ఇంక మా నాయనమ్మ అన్నీ వండిన ఐటెమ్స్ అన్నీ కూడా ఇట్లా ఒక బెంచ్ ఒకటి అరేంజ్ చేసి పెట్టుకున్నారు. ఒక చిన్న కిటికీ ఉంది ఇక్కడ. అంతకుముందు అక్కడ ఆ ఇంటి వెనకున్న హౌస్ కూడా డౌన్‌లో ఉండేది. ఇంక వాళ్ళు రెనోవేట్ చేసుకునేసరికి అది మూసేసినట్టు అయిందనమాట. ఇంక మా నాయనమ్మ కూడా కిచెన్‌లోకొచ్చేసి ఏదన్నా కావాలని జెప్పేసి అడుగుతుంది. మేము వచ్చినప్పుడే అనమాట ఐటెమ్స్ అన్నీ కూడా రకరకాలు చేసేది. మధ్య మధ్యలో దూలాలవి గూడా చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే పైన మీకిక్కడ మొత్తం చెక్కలతోటి ఇట్లా వెదురుతోటి ఇట్లా పెట్టారు కదా! దానిపైన రేకులనమాట. ఇంకా అప్పట్లో ఏం జేసేవాళ్ళంటే, ఆ గోడ పైన మనకి లైటింగ్ రావడానికి చిన్న హోల్‌లాగా అరేంజ్ చేసేవాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా! బట్ అదైతే మేమిప్పుడు క్లోజ్ చేసాము. అందులో నుంచి లైటింగొచ్చేది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని వాచ్ చేయండి.